హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు నేను ఏం చూపిస్తున్నానంటే నాకు ఇండియా నుంచి పార్సిల్ వచ్చిందో. ఇండియా నుంచి ప్యాకేజ్ వచ్చిందంటే అసలు ఎందుకో తెలియని ఆనందం. ఇంకా అది ఓపెన్ చేసి చూసేయాలి ఏమేమి ఉన్నాయి, ఏమేమి పంపారు అని చెప్పి. సో పార్సిల్ రాగానే కొంచెం దాన్ని శానిటైజ్ చేసి వైప్ చేశాను, ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్స్ అవి ఉంటాయి, వెంటనే ఓపెన్ చేయాలి అని చెప్పి ఇంకా వైప్ చేసాము. పార్సల్ని నేను శానిటైజ్ చేసి వైప్ చేయడం లిహి చూసి ఇంకా అది కూడా ఇంకా అట్టను పట్టుకుని రుద్దుతా ఉంది. అది శానిటైజ్ చేస్తుందంట. లిహి ఏం చేస్తున్నావమ్మా? క్లీనింగ్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? క్లీనా? శానిటైజ్ చేసావా? శానిటైజ్ చేసావా? శానిటైజ్ ఎలా చేయాలి లిహిత? అలానా? చేసుకో, నువ్వు శానిటైజ్ చేసుకో. ఫేస్ కాదు, ఇలా హ్యాండ్ చేసుకోవాలి. ఇలా చేసుకుందామా? చేయి పట్టు. నాకు నీకు వేస్తాను ఫస్ట్. నాకు ఇదిగో చేతికి చేసుకో. ఇలా శానిటైజ్ ఫస్ట్ నువ్వు చేసుకో. దానికి చాలమ్మా, నువ్వు చేసుకో. పార్సల్ ఓపెన్ చేద్దా? నువ్వు వాళ్ళు ఎక్కితే ఎలాగా? దిగమ్మా, చాలు. ఎక్కడికి ఎక్కుతావు? ఈ అల్లరి పిల్ల అనుకుంటారు అందరూ. ఏమనుకుంటారు? సో ఇంకా పార్సల్ ఓపెన్ చేసేద్దాము. ఈ పార్సల్ వచ్చి మావయ్య గారు వాళ్ళు పంపించారు మాకు. గరుడ కొరియర్స్ నుంచి పంపించారు. 1 kg వచ్చేసి 620 తీసుకున్నారంట. ఒక 20 kgs పార్సల్ పంపించారు. మాకు ఒక 1 week పట్టింది పార్సల్ రావడానికి. నేను తీస్తాను, నువ్వు తీద్దిగానమ్మా. వచ్చేసింది. ఏమున్నాయి ఇందులో? ఏమున్నాయి? అమ్మో, ఏంటి ఇదేంటమ్మా? నీకు కావాలా? తీసుకో. ఏంటమ్మా ఈ ఏంటి? కుక్కర్స్ పంపించారు. 2 కుక్కర్స్ పంపించారు. ఒకటి చాలా పెద్దది అండ్ ఇంకోటి చిన్న కుక్కర్ పంపించారు. రెండిట్లకి కలిపి ఒకే మూత అని చెప్పి అన్నది అమ్మ. సో బాగున్నాయి కుక్కర్స్ వచ్చి. ఆల్రెడీ మా ఇంట్లో 3 కుక్కర్స్ ఉన్నాయి. 3 కుక్కర్స్ కూడా పాడైపోయాయి అన్నమాట. సో ఇంకా కావాలని చెప్పి ఇలా పార్సిల్లో వేయించుకున్నాము. వచ్చేసి జీడిపప్పు కాజు అన్నమాట. ఏంటమ్మా నీకేం కావాలి ఇందులో? నీకేం కావాలి? ఇదేం చూద్దామా? ఇవి నీ పఫ్లమ్మా. ఇండియాలో వదిలేసావు కదా, నీ పఫ్స్ గుర్తున్నాయా? కొత్త డబ్బాలు ఉన్నాయి 2, అవి ఇందులో వేసి నీకు పెట్టినా పఫ్స్ తింటావా? ఇదిగో నీ బౌల్ తెచ్చుకో, పఫ్లు వేస్తా. నీ బౌల్ తెచ్చుకో. కూర్చొని ఇది వచ్చి ఉసిరికాయ పచ్చడి మాట. మా అత్తమ్మ గారు పట్టారు. మా తత్మాన పడుతుంది ఇది ఉసిరికాయ పికిల్. నెక్స్ట్ వచ్చేసి గీ. ఇంత కోసం ఇండియా గీ గీ అను దాన్ని బట్టి కదా. ఏంటిది? నాన్నమ్మ ఏం పంపానమ్మా నీకోసం?
పప్పులు వేసుకుని తింటావా? పప్పు. నెక్స్ట్ ఇదేంటిది? కత్తిరేది? లిహి కోసం బాత్ పౌడర్స్ తెప్పించాను. శుభ్ర బాత్ పౌడర్. సో ఇవందరికీ ఈ నేమ్ తెలిసే ఉంటుంది. లిహికి నార్మల్ మన ఇంట్లో చేసే సున్నిపిండితో తయారు చేసి యూస్ చేసేదాన్ని. దానికి లైట్ ర్యాషెస్ లాగా వచ్చాయి. సో ఇది యూస్ చేసి చూసాను, పడింది. దానికి ర్యాషెస్ అలా ఏం రాలేదు. సో ఇంక ఇవే కంటిన్యూ చేశాను. బాగున్నాయి యూస్ చేసిన తర్వాత. లిహికి కూడా స్కిన్ అది బాగుంది అనిపించింది నాకు. నా కోసం వదిన నెక్లెస్ పంపిందన్నమాట. ఓపెన్ చేసేద్దాం. నెక్లెస్ చూడగానే నా ఫేస్లో నవ్వొచ్చిందా? చంద్రముఖి సినిమాలో జ్యోతికలా అయిపోయాం కదా. దీనికోసం వెయిటింగ్ ఎప్పటి నుంచో. ఎప్పుడు వస్తుందో. అమ్మా ఇదిగో ఆవు. అత్త ఏం పంపిందిరా మనకి? నెక్లెస్ పంపిందమ్మా. నెక్లెస్ చాలా బాగుంది. ఇది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నాకు చాలా బాగా నచ్చింది. నా కోసం ఇది వదిన ఇండియాలో ఆర్డర్ చేసి పంపించింది. కోవా ఇప్పుడే తింటాను కదా. నాకోటి. బాగుంది. బాగుందా? నేను లిహి నీ కోసం అంత చైన్ పంపిందిరా. లిహి కోసం చైన్. నీకైనా నీకు వేయనా? ఇది కట్ చేశాను కదా. ఇది ఫిష్ ఫ్రై మాట. ఫిష్ ఫ్రై. ఎంత బాగా వస్తుందో స్మెల్. ఇది దీని పేరేం రాయగా దీనిలో కూడా వాడు. ఇది కూడా రొయ్యల్ ఫ్రై. రొయ్యల్ పచ్చడి. కట్ చేయనా? ఇప్పుడు వద్దులే. నెక్స్ట్ వచ్చేసి ఇవి నా బ్లౌజెస్ అండ్ లిహి డ్రెస్సెస్ అన్నమాట. ఓకే. ఇవన్నీ గరం మసాలాలు. ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ అవన్నీ ఇలా పార్సల్ చేశారు. ఇది ఆడు యాడ్ చేస్తాడు. చింతపండు. చెప్పడం మర్చిపోయింది కన్నా. ఇదేంటి స్వీట్ తినేస్తుంది తీసుకుని. ఏం తిన్నావు? బాగుందా? తాతయ్య గారు పంపింది. నచ్చిందా? తినులే. జున్ను పౌడర్ బాగుంటది అని చెప్పి అన్నారు అత్తమ్మ గారు. కామధేను జున్ను పౌడర్ అన్నమాట. ట్రై చేద్దాం. చేసి వీడియోలో చూపిస్తాను కూడా ఎలా వస్తుంది. ఏం తిన్నావు? అమ్మా ఎక్కడిది? నాకు పెట్టమ్మా కొద్దిగా. నాన్నకంట పెట్టు. నాకు లిహి నాకు పెట్టమ్మా. పెట్టే. ఎంత తెలివైందో తెలుసా అది. అదైతే తీసేసుకుంటామని. కారపొడి.
ఆవకాయ ఇది కన్నా ఆవకాయ. నెక్స్ట్ చింతపండు, మసాలా అనమాట, గరం మసాలాలు అన్నీ వేసారు. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గోంగూర, ఇది గోంగూర పికిల్. నెక్స్ట్ ఇదేంటో చూద్దాం ఉండండి ఒకసారి. ఇది ఆగిపిండి లీలిక కోసం విడిగా ఇంట్లో చేసి పంపించారన్నమాట. ఇది జీలకర్ర పొడి అనుకుంటా, ఓపెన్ చేసి చూద్దాం. ఇది ధనియాల పొడి పంపించింది. ఇంకా వదిన నా కోసం కొన్ని బ్లౌజెస్, శారీ అండ్ డ్రెస్ పంపింది. సో అవేంటో ఓపెన్ చేసి చూసేద్దాము. ఈ డ్రెస్ కోసం కూడా నేను ఎప్పటి నుండో వెయిటింగ్, అసలు ఎప్పుడు వస్తుందా అని. సో నా డ్రెస్ వచ్చేసింది. ఇది శారీ, లెనిన్ శారీ. ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఈ కలర్ అది బాగుంది కదా. ఇంకా కొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయి, చూసేద్దాము అవేంటో. రెడ్, వైట్ అండ్ బ్లాక్ 3 బ్లౌజెస్. అండ్ ఇది నా బ్లాక్ డ్రెస్. సో ఫస్ట్ బ్లౌజెస్ చూసేద్దాము, డ్రెస్ తర్వాత చూపిస్తాను. ఈ బ్లాక్ బ్లౌజ్ నాకు బాగా నచ్చింది. సింపుల్గా ఉన్న బాగున్నాయి బ్లౌజెస్. మనకి ఏ శారీ మీదకైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. ఈ బ్లౌజ్ పైన చిన్న చిన్న చెమ్కీల్లా వచ్చాయి, బాగున్నాయి. బాగుంది బ్లౌజ్, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ బ్లౌజ్. ఈ పింక్ బ్లౌజ్ పైన మనకి చిన్న చిన్న మిర్రర్స్లా వచ్చాయి. ఇది నేను వచ్చి ఆన్లైన్లో ఒక లెహంగా ఆర్డర్ చేశాను. సో దానికి మ్యాచింగ్గా ఉంటుంది అని చెప్పి ఇది పంపించమన్నాను. అండ్ ఇంకోటి వచ్చి వైట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మనకి దేని మీదకైనా కూడా మ్యాచ్ అవుతుంది ఈజీగా, స్టైలిష్గా కూడా ఉంది బ్లౌజ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా డ్రెస్ ఎలా ఉందో చూసేద్దాము. ఈ డ్రెస్ అయితే నా కోసం వదిన ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. ఇది కూడా, ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి పెట్టుకుని చూసేద్దాము ఎలా ఉందో. నేను తర్వాత ట్రై చేశాను, మొత్తం ఫిట్గా నాకు బాగా సెట్ అయింది. డ్రెస్ అంతా బాగుంది, చాలా బాగుంది డ్రెస్. నెక్స్ట్ పార్సల్లో వచ్చినవన్నీ మేము ఇలా డబ్బాల్లో వేసేసుకున్నాము. నైటే వేస్తాం అన్నమాట. మార్నింగ్ అయితే మళ్ళీ లిహి మమ్మల్ని ఏం చేసుకునేవద్దు అని చెప్పి ఇంకా నైటే ఇలా వేసేసాము. ఇది మాగాయి, బాగుంది. పచ్చళ్ళన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేది ఉసిరి పచ్చడి. ఉసిరికాయ చాలా ఇష్టం మాకు, ఈ పికిల్ అంటే. అప్పుడే ఫ్రెష్గా పట్టారు, సో ఇంకా పార్సల్ టైంలో పంపేశారు. నెక్స్ట్ ఇదేమో ఫిష్ ఫ్రై వచ్చి మమ్మీ అలా చేసి పంపింది. బాగుంది, చాలా బాగా కుదిరింది ఫ్రై. ఇంకా ప్రాన్ పికిల్ చేసి కూడా పంపారు. ప్రాన్ పికిల్ కూడా చాలా బాగుంది, బాగా వచ్చింది. ఆ రెసిపీ కూడా నేను అమ్మని అడిగి షేర్ చేస్తాను మీకు. చాలా అంటే చాలా బాగా వచ్చింది పికిల్.
నెక్స్ట్ ఇంకా అన్నీ ఇలా గోంగూర పచ్చడి, ఇంకా లిహి కోసం కూడా రాగి పిండి పంపించారు. ఇంట్లోనే తయారు చేసి పంపించారు. ఇక్కడ కూడా దొరుకుతుంది రాగి పిండి, కానీ మనకి బేబీస్కి ఇంట్లో తయారు చేసిందే పెడితే మంచిది కదా అని చెప్పి నేను ఇండియా నుంచి తెప్పించాను రాగి పిండి. నెక్స్ట్ ఇంకా గీ కూడా గీ, ఇంకా శుభ్ర బాత్ పౌడర్ అన్నా కదా, కొంచెం జూమ్లో చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నా. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఇవన్నీ కూడా నేను ఇండియా నుంచే తెప్పించుకున్నాను. సో అవన్నీ కూడా నేను ఇలా డబ్బాల్లో వేసేసుకున్నా. సో ఇదండి నా పార్సిల్ వీడియో. ఇలా అన్నీ ఇలా డబ్బాల్లో వేసుకుని అన్నీ సర్దుకునేసరికి మాకు టైం 12 అయింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.